Okay, welcome to Sankalp Study Success and our next lecture in trigonometric ratios. See, the concept is allied angles. So allied angles ante enti ante, look at the definition. If two angles are such that their sum or difference is 0 or multiple of 90 degrees, then they are called allied angles. Ante entante రెండు యాంగిల్స్ని మనం యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఏం రావాలట, 0 రావాలి లేదా 90 యొక్క మల్టిపుల్ రావాలి. 90 యొక్క మల్టిపుల్ అంటే అర్థం ఏంటి నాన్న, అంటే 90 రావచ్చు, అంటే 91 90 కాబట్టి తర్వాత 180 రావచ్చు, 92 180 కాబట్టి తర్వాత 270 రావచ్చు, 360 రావచ్చు అండ్ సో ఆన్, రైట్. అంటే 90 యొక్క మల్టిపుల్స్లో వస్తే ఒక రెండు యాంగిల్స్ని సమ్ చేసినా డిఫరెన్స్ చేసినా అంటే మైనస్ చేసినా అప్పుడు ఆ రెండింటిని మనం అలైడ్ యాంగిల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees 30 degrees ఉంది నాన్న, రెండింటిని యాడ్ చేయండి మనకేమొస్తుంది, 90 degrees వస్తుంది. సో దీస్ టూ ఆర్ అలైడ్ యాంగిల్స్. 120 degrees 60 degrees ఈ రెండింటిని సమ్ చేయండి, చేస్తున్నప్పుడు మనకేమొస్తుంది, 180 degrees వస్తుంది. 180 degrees అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 2 into 90 degrees, ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 90 degree, అవునా కదా. సో దీస్ టూ ఆర్ అలైడ్ యాంగిల్స్. తర్వాత 120 degreesని 30 degreesని మైనస్ చేసినప్పుడు 90 degrees వస్తుంది. సో మైనస్ కూడా చేయొచ్చు, మనం సమ్ చేయొచ్చు, డిఫరెన్స్ చేయొచ్చు. సో మనకేమొచ్చింది నాన్న, 90 degrees వచ్చింది. కాబట్టి మనం ఏం చెప్తాం నాన్న, దీస్ టూ ఆర్ ఆల్సో ఏమంటాం, అలైడ్ యాంగిల్స్ అంటాం. 90 కాదు నాన్న, 0 వచ్చినా పర్వాలేదు, ఓకేనా. 0 degrees వచ్చినా సరే మనం వాటిని అలైడ్ యాంగిల్స్ అని చెప్తాం అనమాట. అంటే ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, సి ఫ్రెండ్స్, అలైడ్ యాంగిల్స్ యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, తీటా ఉంటుంది, 90 మైనస్ తీటా ఉంటుంది. ఈ రెండింటిని యాడ్ చేయండి నాన్న, తీటా తీటా క్యాన్సిల్ అయిపోతే 90 degrees ఉంటుంది, రైట్. లేదా 90 ప్లస్ తీటా, ఇంకోటేమో మైనస్ తీటా ఉందనుకోండి, అప్పుడైనా సరే ఈ రెండు అలైడ్ యాంగిల్స్ అయిపోతుంది. అంటే 90 మైనస్ తీటా తీటా, 90 ప్లస్ తీటా, ఇంకోటేమో మైనస్ తీటా నాన్న. అయితే మీరు ఏం చేయొచ్చు అంటే 90 ప్లస్ తీటా తీటా అని కూడా రాసుకోవచ్చు. అంటే 90 ప్లస్ తీటా తీటా అని కూడా రాసుకోవచ్చు. సచ్ దట్ ఈ తీటా వాల్యూ ఎలా ఉండాలి అంటే, మనం యాడ్ చేసినప్పుడు 90 యొక్క మల్టిపుల్ వచ్చే విధంగా ఉండాలి. అది మాత్రం మర్చిపోకండి, రైట్ నాన్న. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ allied angles. Let us see some few things. Okay nana, now let us see the relation between 90 minus theta and theta. So these are the functions. అయితే 90 minus theta, that is nothing but first quadrant. అంటే ఫంక్షన్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు యాంగిల్కి 90 మైనస్ తీటా మధ్యలో ఉండేటటువంటి రిలేషన్ ఏంటో చూద్దాం. సపోజ్ నేను ఒక ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకుంటాను అనుకోండి. సపోజ్ దెర్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫర్ మీ. దిస్ ఈజ్ 90 degrees యాంగిల్, దిస్ ఈజ్ యాంగిల్ తీటా, ఎస్ ఆర్ నో. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుందినా, దిస్ ఈజ్ నథింగ్ బట్ 90 మైనస్ తీటా, అంతే కదా. ఇది 90, ఇది తీటా, అలాంటప్పుడు 90 మైనస్ తీటా వస్తుంది. ఎందుకని, మూడు యాంగిల్స్ని యాడ్ చేసాం అనుకోండి, మైనస్ తీటా ప్లస్ తీటా క్యాన్సిల్, 90 ప్లస్ 90 180. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 180 degrees, అవునా కదా. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ట్రయాంగిల్ని యూజ్ చేసి మనం వీటిని డిరైవ్ చేద్దాం. నాకు సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా కావాలి. సైన్ ఆఫ్ 90 మైనస్, సపోజ్ దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి అండ్ దిస్ ఇస్ సి అనుకుందాం. సైన్ ఆఫ్ అంటే ఇక్కడి నుంచి చూడాలి నాన్న, సైన్ 90 మైనస్ తీటా అంటే ఇక్కడి నుంచి చూడాలి. అప్పుడు దిస్ ఈజ్ ద సైన్ అడుగుతున్నాడు కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అవునా కదా. దిస్ ఈస్ ద హైపోటెన్యూస్, దిస్ ఈస్ ద హైపోటెన్యూస్, రైట్. సో ఈ పర్టికులర్ ఫంక్షన్కి ఆపోజిట్ సైడ్ ఏది నాన్న, దిస్ ఈస్ నథింగ్ బట్ ఏసీఏ కదా. అంటే ఏసీ డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఇస్ నథింగ్ బట్ ఏబి, రైట్. ఓకే, చూడండి నాన్న, ఫర్ దిస్ ఏసీ డివైడెడ్ బై ఏబి, రైట్. అయితే ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ తీటా ఉంది కదా, ఈ పర్టికులర్ యాంగిల్ నుంచి చూస్తుంటే ఈ తీటాకి కాస్ తీటా ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఈ పర్టికులర్ యాంగిల్ నుంచి చూస్తూ కాస్ని ఫైండ్ అవుట్ చేయండి. అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయిన కాస్ అంటే ఇక్కడి నుంచి చూస్తున్నాను నేను, కాబట్టి దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్, దిస్ ఈస్ ద హైపోటెన్యూస్ ఫర్ అకార్డింగ్ టు దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, దిస్ యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఏసీ డివైడెడ్ బై హైపోటెన్యూస్ నథింగ్ బట్ ఏబీ అగైన్. అంటే ఇక్కడ సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా వాల్యూ కూడా ఏసీ బై ఏబీనే, కాస్ తీటా వాల్యూ కూడా ఏసీ బై ఏబీనే. అంటే ఈ రెండు ఈక్వల్ అనేనా అర్థం ఇన్ దిస్ ట్రయాంగిల్. అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా వాల్యూ ఎంతనా, కాస్ తీటా, ఓకేనా. తర్వాత చూడండి, కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటున్నాడు. సరే చూద్దాం, ఇక్కడి నుంచి చూడాలి. 90 మైనస్ తీటా అంటే ఈ యాంగిల్, ఇక్కడ నుంచి కాస్ని చూడాలన్నమాట. కాస్ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాబట్టి ఏం రాస్తాం, బీసీ డివైడెడ్ బై ఏబీ, అంతేనా. ఇప్పుడు ఈ పర్టికులర్ యాంగిల్ నుంచి ఈ పర్టికులర్ యాంగిల్కి సైన్ ఒబ్టైన్ చేయండి. సో సైన్ తీటా ఏమవుతుందన్నా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎస్ ఆర్ నో. సో ఆపోజిట్ సైడ్ ఈజ్ బీసీ, హైపోటెన్యూస్ ఈజ్ ఏబీ. సో ఇక్కడ బీసీ బై ఏబీ వచ్చింది, ఇక్కడ బీసీ బై ఏబీ వచ్చింది. అంటే కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే సైన్ తీటా, రైట్. ఇలా చేస్తాం, రైట్ నాన్న.
సో tan ఆఫ్ 90 మైనస్ తీటా. సో tan ఆఫ్ 90 మైనస్ తీటా అంటే అర్థం ఏంటన్నా, ఇక్కడ పర్టికులర్ దీని నుంచి మనం ఈ రెండింటిని డివైడ్ చేస్తే సరిపోతుంది. ఏబీ క్యాన్సిల్ అయిపోతుంది, ఏసీ బై బీసీ, బికాస్ వీ ఆల్రెడీ నో tan తీటా ఇస్ నథింగ్ బట్ sin తీటా బై కాస్ తీటా, అంతే కదా. రైట్ నాన్న. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాస్ తీటా బై sin తీటా ఎంత, దట్ ఈస్ నథింగ్ బట్ కాట్ తీటా, రైట్. కాబట్టి కాట్ తీటా వస్తుంది, ఓకేనా. తర్వాత సో కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా ఉంది. కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే 1/tan ఆఫ్ 90 మైనస్ తీటా అనే కదా. సో అవునా కదా. సో 1/cot తీటా అంటే ఎంత, అప్పుడు ఇక్కడ ఇది బీసీ బై ఏసీ అవుతుంది, అప్పుడు ఇది బీసీ బై ఏసీ అవుతుంది. దిస్ విల్ బికమ్ tan తీటా, రైట్ నాన్న. తర్వాత సీకెన్ ఆఫ్ 90 మైనస్ తీటా, సీకెన్ అంటే 1/cos, కాబట్టి కాస్ని రివర్స్ చేయాలి. సో ఏబీ బై బీసీ, దట్ ఈస్ నథింగ్ బట్ 1/sin అంటే ఏమొస్తుందన్నా, 1/sin అంటే కొసీకెన్ వస్తుంది, కొసీకెన్ తీటా, రైట్ ఆర్ నాట్. తర్వాత కొసీకెన్ 90 మైనస్ తీటా, కొసీకెన్ అంటే 1/sin, అవునా కదా, సైన్ని రివర్స్ చేయాలి, కాబట్టి ఏబీ బై ఏసీ వస్తుంది. సో ఏబీ బై ఏసీ దట్ ఈస్ నథింగ్ బట్ 1/cos, దట్ ఈస్ నథింగ్ బట్ సీకెన్ తీటా. అంటే చూడండి నాన్న, sin 90 మైనస్ తీటా, 90 మైనస్ తీటా అంటే ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో sin 90 మైనస్ తీటా అన్నప్పుడు కాస్ తీటా వాల్యూకి ఈక్వల్ అవుతుంది, కాస్ 90 మైనస్ తీటా అన్నప్పుడు sin తీటాకి ఈక్వల్ అవుతుంది, tan 90 మైనస్ తీటా అన్నప్పుడు కాట్ తీటాకి ఈక్వల్ అవుతుంది, కాట్ 90 మైనస్ తీటా tan తీటాకి ఈక్వల్ అవుతుంది, సీకెన్ 90 మైనస్ తీటా కొసీకెన్ తీటాకి ఈక్వల్ అవుతుంది, కొసీకెన్ 90 మైనస్ తీటా సీకెన్ తీటాకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను లాస్ట్ లెక్చర్లో, ఏంటది అంటే 90 ఉన్నప్పుడు కానీ 270 ఉన్నప్పుడు కానీ ఫంక్షన్ చేంజ్ అవుతుంది అని చెప్పాను. ఆ చేంజ్ అయ్యే ఫంక్షన్స్ కూడా ఏం చెప్పాను, సైన్ కాస్త కాస్గా ఇంటర్చేంజ్ అవుతుంది, మళ్ళీ కాస్ కాస్త సైన్ అవుతుంది 90 ఉన్నప్పుడు. నెక్స్ట్ tan కాస్త కాట్గా ఇంటర్చేంజ్ అవుతుంది, కాట్ కాస్త టాన్గా మారుతుంది. నెక్స్ట్ సీకెన్ కాస్త కొసీకెన్ అవుతుంది, కొసీకెన్ కాస్త సీకెన్ అవుతుంది, అవునా కదా. అది ఇక్కడ 90 ఉంది కాబట్టి ప్రతిదీ అలా చేంజ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సైన్ కాస్త ఏమవ్వాలి, కాస్ అవ్వాలి. 90 ఉంది కాబట్టి సైన్ కాస్త కాస్ అయ్యింది. అట్ ద సేమ్ టైం 90 మైనస్ తీటా ఏ క్వాడ్రంట్ అన్న, ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ వాల్యూ పాజిటివా నెగిటివా, పాజిటివ్, కాబట్టి ఇక్కడ ప్లస్ కాస్ తీటా, రైట్, పాజిటివ్ వచ్చింది, రైట్ ఆర్ నాట్. నెక్స్ట్ వన్ కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా ఉంది. సో 90 ఉంది కాబట్టి కాస్ కాస్త ఎలా మారాలి, సైన్గా మారాలి, కాబట్టి సైన్ వచ్చింది. 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ ఈజ్ పాజిటివ్, కాబట్టి ప్లస్ సైన్ తీటా, రైట్ నానా. నెక్స్ట్ tan ఆఫ్ 90 మైనస్ తీటా, 90 ఉంది కాబట్టి tan కాస్త కాట్గా మారుతుంది, కాట్ అయింది. నెక్స్ట్ వన్ ఇక్కడ 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో tan ఈజ్ ఆల్సో పాజిటివ్, బికాస్ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివే, కాబట్టి ప్లస్ వచ్చింది అన్న. సో ఇక్కడ ఏ యాంగిల్ ఉంటుందో ఆ యాంగిల్ ఇక్కడ వస్తుంది అనమాట, ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఫంక్షన్, ఓకేనా. తర్వాత కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా ఉంది. సో 90 ఉన్నప్పుడు కాట్ కాస్త tan అవుతుంది. 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్లో కాట్ ఈస్ పాజిటివ్, కాబట్టి ప్లస్. తర్వాత సీకెన్ ఆఫ్ 90 మైనస్ తీటా, రైట్ నానా. సో 90 మైనస్ తీటా ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ క్వాడ్రంట్. అయితే 90 ఉన్నప్పుడు సీకెన్ కాస్త కొసీకెన్ అవుతుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో సీకెన్ ఇస్ పాజిటివ్, కాబట్టి ఇక్కడ పాజిటివ్. ఇది కూడా అంతేనా, కొసీకెన్ 90 ఉంది కాబట్టి ఇక్కడ సీకెన్ అవుతుంది. 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్ కొసీకెన్ ఇస్ పాజిటివ్, కాబట్టి ఇక్కడ పాజిటివ్, రైట్. Hope you understand. Please note this relation. Next one. Okay nana. Now let us see the relation between 90 plus theta and theta. చూడండి 90 plus theta అంటే ఏంటి నాన్న, సెకండ్ క్వాడ్రంట్, అవునా కదా. సరే చూడండి ఇప్పుడు ఫంక్షన్స్ ఎలా వస్తాయంటే 90 ఉన్నప్పుడు సైన్ కాస్త ఎలా మారుతుంది, కాస్ కింద మారుతుంది, అవునా కదా. కాస్ అయిపోయింది, కాస్ తీటా వచ్చింది, ఫైన్. ఇక్కడ తీటా ఉంటుంది కాబట్టి ఇక్కడ తీటా వస్తుంది. అయితే 90 ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్, కాబట్టి ప్లస్ కాస్ తీటా. ఎస్ ఆర్ నో, మనకు ఆల్రెడీ తెలుసు ఆల్ సిల్వర్ టీ కప్స్లో. సో దిస్ ఈజ్ ఆల్, దిస్ ఈజ్ సిల్వర్ అంటే సైను కాస్, సారీ కొసీకెన్, ఎస్. దిస్ ఇస్ టీ అంటే టాను కాట్, రైట్. నెక్స్ట్ ఇది కప్స్ కాబట్టి కాసు సీకెన్, రైట్. ఇవి మాత్రమే పలానా క్వాడ్రంట్, ఆ పర్టికులర్ క్వాడ్రంట్స్లో పాజిటివ్గా ఉంటాయి. సో సైన్ బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ తీటా ఉంటుంది, రైట్ నానా, కాబట్టి పాజిటివ్. సో కావాలంటే ఇది కూడా రాసుకోండి, దిస్ ఈజ్ 90 మైనస్ తీటా అండ్ దిస్ ఈజ్ 360 ప్లస్ తీటా and this is 90 plus theta and 180 minus theta. This is 180 plus theta, this is 270 minus theta and this is 270 plus theta and this is 360 minus theta. Yes or no? Right? సో ఇప్పుడు చూడండి, సో 90 ప్లస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో సైన్ వాల్యూ పాజిటివ్, అవునా కదా. ఇవి రెండు పాజిటివ్ కదా, మిగిలినవన్నీ నెగిటివ్, కాబట్టి ప్లస్ సింబల్ పెట్టాం. సో తర్వాత కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఉంది. కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా, 90 ప్లస్ తీటా ఈ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్,
సైన్ కొసీకనే పాజిటివ్, నెగిటివ్ కాబట్టి మైనస్. సో 90 ఉంది కాబట్టి కాస్ కాస్త ఎట్లా మారుతుంది నాన్న, కాస్ కాస్త సైన్ కింద మారుతుంది కాబట్టి మైనస్ సైన్ తీటా, రైట్. అలా వస్తుంది అనమాట. ఇక్కడ తీటా వాల్యూ ఇక్కడ వస్తుంది, రైట్. తర్వాత tan ఆఫ్ 90 ప్లస్ తీటా, 90 ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రంట్లో tan ఈజ్ నెగిటివ్ ప్లస్ tan కాస్త 90 ఉన్నప్పుడు ఎలా మారుతుంది నాన్న, కాట్ కింద మారుతుంది. సో మైనస్ కాట్ తీటా, ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటే అంత యాంగిల్ ఇక్కడ వేసుకోవాలి. తర్వాత సో కాట్ 90 ప్లస్ తీటా, 90 ఉంది కాబట్టి కాట్ కాస్త tan కింద మారుతుంది, తీటా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో కాట్ వాల్యూ నెగిటివ్ కాబట్టి మైనస్, ఎస్ నో. తర్వాత నాన్న సో సీకెన్ ఆఫ్ 90 ప్లస్ తీటా, 90 ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రంట్లో సీకెన్ నెగిటివ్. నెక్స్ట్ 90 ఉన్నప్పుడు సీకెన్ కాస్త కొసీకెన్ కింద మారుతుంది, కొసీకెన్ తీటా, ఎస్ ఆర్ నో. నెక్స్ట్ కొసీకెన్ 90 ప్లస్ తీటా. సో కొసీకెన్ 90 ప్లస్ తీటా, 90 ప్లస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో కొసీకెన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ప్లస్ 90 ఉంది కాబట్టి కొసీకెన్ కాస్త సీకెన్ అవుతుంది, సీకెన్ తీటా, రైట్ నానా. సో ఈ విధంగా చేస్తాం అనమాట. బై యూజింగ్ దిస్ ఆల్ సిల్వర్ టీ కప్స్ అండ్ ద యాంగిల్స్ ఇన్ ద quadrants we will be doing this type of relations అనమాట. ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్, ఓకే నాన్న, లుక్ ఎట్ హియర్. సో రిలేషన్ బిట్వీన్ 180 మైనస్ తీటా అండ్ తీటా. సో 180 మైనస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంటే కదా, ఫైన్. సో అంటే ఫంక్షన్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్, అవునా కదా, కాబట్టి ప్లస్ 180కి సింబల్ మారుతుందా, సింబల్ ఫంక్షన్ మారుతుందా, ఫంక్షన్ మారదు. 180కి 360కి ఫంక్షన్ చేంజ్ అవ్వదు నాన్న, 90కి 270 ఉన్నప్పుడు మాత్రమే ఫంక్షన్ చేంజ్ అవుతుంది, అవునా కదా. కాబట్టి ఇక్కడ 180 ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫంక్షన్ వచ్చేస్తుంది కాబట్టి ప్లస్ సైన్ తీటా, ఎస్ ఆర్ నో. తర్వాత కాస్ 180 మైనస్ తీటా, 180 మైనస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఈస్ నెగిటివ్ కాబట్టి మైనస్ అదే ఫంక్షన్ వస్తుంది, కాస్ తీటా, రైట్. తర్వాత నన్ను tan 180 మైనస్ తీటా, సేమ్ టానే వస్తుంది, టాన్ తీటా. అయితే టాన్ వాల్యూ సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కదా కాబట్టి మైనస్. అదేవిధంగా కాట్ ఆఫ్ 180 మైనస్ తీటా, సో కాట్ తీటానే వస్తుంది 180 మైనస్ తీటా కాబట్టి. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు కాట్ వాల్యూ నెగిటివ్, మైనస్ కాట్ తీటా. నెక్స్ట్ వన్ సీకెన్ 180 మైనస్ తీటా. సో 180 మైనస్ తీటా ఈజ్ సెకండ్ క్వాడ్రంట్, సీకెన్ వాల్యూ ఈజ్ ఆల్సో నెగిటివ్ కాబట్టి సీకెన్ తీటా చేంజ్ ఏమవ్వదు కదా ఫంక్షన్, 180 ఉన్నప్పుడు మైనస్ సీకెన్ తీటా, రైట్ నాన్న. తర్వాత కొసీకెన్ 180 మైనస్ తీటా, ఇది చూడండి. సో 180 మైనస్ తీటా ఈ సెకండ్ క్వాడ్రంట్లో కొసీకెన్ ఫంక్షన్ అనేది పాజిటివ్ కాబట్టి ప్లస్ రాస్తున్నాం. తర్వాత 180కి ఫంక్షన్ ఏం మారదు, కొసీకెన్ అలాగే ఉంటుంది కాబట్టి ప్లస్ కొసీకెన్ తీటా, రైట్ నాన్న. ఇలా చేస్తాం అనమాట 180 మైనస్ తీటాకి, రైట్. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see for 180 ప్లస్ తీటా రిలేషన్. తర్వాత నాన్న లుక్ ఎట్ ద 180 ప్లస్ తీటా రిలేషన్. సైన్ 180 ప్లస్ తీటా, 180 ప్లస్ తీటా అంటే దట్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ క్వాడ్రంట్, అవునా కదా. సో దిస్ ఇస్ క్వాడ్రంట్ 1, దిస్ ఇస్ క్వాడ్రంట్ 2, దిస్ ఇస్ క్వాడ్రంట్ 3, దిస్ ఇస్ క్వాడ్రంట్ 4, అవునా కదా. థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది 180 ప్లస్ తీటా. సో థర్డ్ క్వాడ్రంట్లో ఏవేవి పాజిటివ్ నానా, టాను కాట్ మాత్రమే పాజిటివ్, రైట్ నాన్న. అంటే సైన్ నెగిటివ్ అనే కదా అర్థం, సైన్ నెగిటివ్. 180కి ఫంక్షనాలిటీ ఏం మారదు, అదే ఫంక్షనాలిటీ వస్తుంది కాబట్టి మైనస్ సైన్ తీటా, అంటే సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా ఈజ్ మైనస్ సైన్ తీటా. తర్వాత కాస్ ఆఫ్ 180 ప్లస్ తీటా అన్నాను నాన్న. సో 180 అనే దానికి ఫంక్షన్ మారదు, కాస్ కాస్త ఏమొస్తుంది, కాస్ మాత్రమే వస్తుంది, కాస్ తీటానే. కానీ కాస్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ తీటా. తర్వాత 180 ప్లస్ తీటా థర్డ్ క్వాడ్రంట్లో టాన్ ఈజ్ పాజిటివ్, అవునా కదా, టాన్ ఈజ్ పాజిటివ్ హియర్. సో టాను కాటు పాజిటివ్, అవునా కదా. సో థర్డ్ క్వాడ్రంట్లో టాన్ పాజిటివ్ కాబట్టి ప్లస్ 180కి ఫంక్షనాలిటీ మారదు, టాన్ మాత్రమే వస్తుంది, టాన్ తీటా, రైట్. తర్వాత సో కాట్ ఆఫ్ 180 ప్లస్ తీటా, 180 ప్లస్ తీటా థర్డ్ క్వాడ్రంట్లో కాట్ ఈజ్ ఆల్సో పాజిటివ్ కాబట్టి ప్లస్ కాట్ కాస్త 180కి సింబల్ మారదు, ఫంక్షన్ మారదు కాబట్టి కాట్ తీటానే వస్తుంది. తర్వాత 180 ప్లస్ తీటా సేమ్ సీకెన్ తీటానే వస్తుంది, ఫంక్షనాలిటీ మారదు కాబట్టి. అయితే థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి సీకెన్ వాల్యూ నెగిటివ్, రైట్. తర్వాత 180 ప్లస్ తీటా థర్డ్ క్వాడ్రంట్లో కొసీకెన్ ఈజ్ నెగిటివ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి మైనస్ కొసీకెన్ తీటా, 180 కాబట్టి ఫంక్షనాలిటీ మారదు, రైట్ నాన్న. సో ఈ విధంగా చేస్తాం. అంటే 180 ప్లస్ తీటా కనిపిస్తే టాన్ కాట్ మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్, రైట్. అలా చేస్తాం, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నౌ లెట్ us see the relation between 270 మైనస్ తీటా అండ్ తీటా. సో 270 మైనస్ తీటా అన్నా సరే మళ్ళీ థర్డ్ క్వాడ్రంటే కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్, 270కి ఫంక్షనాలిటీ మారుతుంది కదా, సైన్ కాస్త కాస్ కింద మారుతుంది. సో కాస్ తీటా గుర్తుపెట్టుకోండి, 90 అండ్ 270కి మాత్రమే ఫంక్షనాలిటీ చేంజ్ అవుతుంది ఇలా, రైట్. 180కి 360 మారదు, సరేనా. తర్వాత సో 270 కనిపిస్తుంది కాబట్టి కాస్ కాస్త సైన్ అవ్వాలి, సైన్ తీటా రాసేసాం. తర్వాత సైన్ తీటా రాసిన తర్వాత ప్లస్ ఆ మైనస్ ఆ సైన్ ఎలా చెప్తాం, కాస్ వాల్యూ థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి మైనస్, రైట్ నాన్న. 270 మైనస్ థర్డ్ క్వాడ్రంట్లో టాన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ప్లస్ రాసుకోండి, 270కి టాన్ కాస్త కాట్ కింద మారుతుంది. నెక్స్ట్ వన్
సో కాట్ ఆఫ్ 270 మైనస్ తీటా, సో 270 మైనస్ తీటాలో కాట్ వాల్యూ ఈజ్ ఆల్సో పాజిటివ్. సో 270కి కాట్ కాస్త tan కింద మారుతుంది, tan తీటా, రైట్. ఓకే, సీకెంట్ ఆఫ్ 270 మైనస్ తీటా, 270 మైనస్ తీటా ఈజ్ థర్డ్ క్వాడ్రంట్లో సీకెంట్ వాల్యూ ఈజ్ నెగిటివ్ కాబట్టి 270కి సీకెంట్ కాస్త కొసీకెన్ అవుతుంది, కొసీకెన్ తీటా, రైట్. నెక్స్ట్ వన్ 270 మైనస్ తీటా థర్డ్ క్వాడ్రంట్లో కొసీకెన్ వాల్యూ ఈజ్ నెగిటివ్, రైట్. కొసీకెన్ కాస్త సీకెన్ అవుతుంది బికాస్ ఆఫ్ 270, సో సీకెన్ మైనస్ సీకెన్ తీటా, రైట్ నానా. ప్లీజ్ నోట్ దిస్. చూడండి 270 మైనస్ తీటా కనిపించింది అంటే ఇది దిస్ ఇస్ ద థర్డ్ క్వాడ్రంట్లో టాను కాటు పాజిటివ్గా ఉంటాయి, దట్స్ ఆల్. మిగిలినవన్నీ నెగిటివ్గా ఉన్నాయి, ఓకేనా. అది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ వన్. నౌ లెట్ us see the relation between 270 plus theta and theta నానా. సో 270 ప్లస్ theta అంటే ఫోర్త్ క్వాడ్రంట్, అవునా కదా. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఏవేవి పాజిటివ్, కాసు సీకెన్ మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్. కాబట్టి సైన్ ఈజ్ నెగిటివ్ వాల్యూ, మైనస్ పెడదాం. 270 వచ్చింది కాబట్టి 90కి 270కి ఫంక్షనాలిటీ మారుతుంది, సైన్ కాస్త ఏమవుతుంది, కాస్ తీటా అవుతుంది, రైట్. తర్వాత కాస్ కాస్త 270 ప్లస్ theta ఈజ్ అగైన్ ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ పాజిటివ్, ఎస్ నో. 270 ప్లస్ తీటా ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ పాజిటివ్, ఈ రెండు పాజిటివ్ కదా. సో కాస్ కాస్త పాజిటివ్, 270 ఉన్నప్పుడు ఫంక్షనాలిటీ మారుతుంది, కాస్ కాస్త సైన్ అవుతుంది, సైన్ తీటా, రైట్. నెక్స్ట్ వన్. సో tan ఆఫ్ 270 ప్లస్ తీటా ఫోర్త్ క్వాడ్రంట్లో tan వాల్యూ నెగిటివ్, tan కాస్త కాట్గా మారుతుంది, ప్లస్ కాట్ తీటా, రైట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాట్ కాస్త నెగిటివ్, మళ్ళీ కాట్ 270 ఉంది కాబట్టి tan తీటా వస్తుంది, సో మైనస్ tan తీటా, రైట్. నెక్స్ట్ వన్. ఫోర్త్ క్వాడ్రంట్లో సీకెన్ వాల్యూ నెగిటివ్ కదా, పాజిటివ్ గుర్తుపెట్టుకోండి, కాసు సీకెన్ వాల్యూ ఈజ్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ ప్లస్ వేస్తాం. సో 270 కాబట్టి ఫంక్షనాలిటీ మారుతుంది, సీకెన్ కాస్త కొసీకెన్ తీటా వస్తుంది, సో ప్లస్ కొసీకెన్ తీటా. నెక్స్ట్ వన్. కొసీకెన్ ఆఫ్ ఫోర్త్ క్వాడ్రంట్ అంటే 270 ప్లస్ తీటా, దట్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షనాలిటీ మారుతుంది కానీ మైనస్ వస్తుంది బికాస్ కొసీకెన్ ఈజ్ నెగిటివ్, సో మైనస్ సీకెన్ తీటా బికాస్ ఆఫ్ 270 సీకెన్ అయింది, రైట్ నానా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, కాస్ అండ్ సీకెన్ ఈ రెండే పాజిటివ్గా ఉన్నాయి, మిగిలినవన్నీ నెగిటివ్గా ఉన్నాయి బికాస్ ఆఫ్ ఏంటి నాన్న, ఫోర్త్ క్వాడ్రంట్ అండ్ 270 వచ్చింది కాబట్టి ఫంక్షనాలిటీ మారింది, రైట్. నెక్స్ట్ వన్. ఓకే, నౌ లెట్ us see రిలేషన్ బిట్వీన్ 360 మైనస్ తీటా అండ్ తీటా నానా. దట్ ఈస్ నథింగ్ బట్ 360 మైనస్ తీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్ కదా. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఏవేవి పాజిటివ్, కాస్ అండ్ సీకెన్, అవునా కదా. కాబట్టి సైన్ నెగిటివ్ అవుతుంది కదా, నెగిటివ్. కానీ 360కి ఫంక్షనాలిటీ మారుతుందా, మారదు. దేనికి మారుతాయి నానా ఇవి, 90 అండ్ 270 అంతే కదా. సో 0కి 360కి 180కి మారవన్నమాట. కాబట్టి 360కి మారదు కాబట్టి సైన్ అలాగే వస్తుంది, మైనస్ సైన్ తీటా. దిస్ మైనస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్. తర్వాత కాస్ ఈజ్ పాజిటివ్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి ప్లస్, రైట్. తర్వాత 360కి ఫంక్షనాలిటీ మారదు కాబట్టి కాస్ తీటానే వస్తుంది. తర్వాత సో tan తీటాకి ఫంక్షనాలిటీ మారదు కదా, టానే వస్తుంది కానీ tan నెగిటివ్ వస్తుంది బికాస్ ఫోర్త్ క్వాడ్రంట్లో tan ఈజ్ నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాట్ ఈజ్ ఆల్సో నెగిటివ్ కాబట్టి కాట్ తీటా వస్తుంది, రైట్ నానా. తర్వాత సీకెన్ ఈజ్ పాజిటివ్ హియర్ కాబట్టి ప్లస్. సో సీకెన్ కాస్త సీకెన్ 360 మైనస్ తీటా అంటే సీకెన్ తీటా బికాస్ ఫోర్త్ క్వాడ్రంట్లో సీకెన్ ఈజ్ పాజిటివ్ అండ్ నో ఫంక్షనాలిటీ చేంజెస్. తర్వాత కొసీకెన్ 360 మైనస్ తీటా ఉంది, సో కొసీకెన్ వాల్యూ ఈజ్ నెగిటివ్ హియర్. కొసీకెన్ కాస్త 360 కాబట్టి మళ్ళీ కొసీకెన్ తీటానే వస్తుంది, రైట్. 360కి ఫంక్షనాలిటీ మారదు, రైట్ నానా. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, తర్వాత నాన్న రిలేషన్ బిట్వీన్ 360 ప్లస్ తీటా అండ్ తీటా. సో 360 ప్లస్ తీటా అంటే మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్, అవునా కదా. 360 ప్లస్ తీటా ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివే కాబట్టి మళ్ళీ 360కి ఏమీ మారవు, ఫంక్షనాలిటీస్ అవే ఉంటాయి కాబట్టి సైన్ కాస్త మళ్ళీ సైనే వస్తుంది, పాజిటివ్ కాబట్టి ప్లస్. ఇక్కడ కూడా కాస్ పాజిటివ్ కాబట్టి మళ్ళీ కాస్ తీటా, ఇక్కడ కూడా ప్లస్ tan మళ్ళీ అదే వస్తుంది. అండ్ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి కాట్ కూడా పాజిటివ్, 360 కాబట్టి నో ఫంక్షనాలిటీ చేంజెస్, మళ్ళీ కాట్ తీటా. నెక్స్ట్ సీకెన్ 360 ప్లస్ తీటా ప్లస్ సీకెన్ తీటా. కొసీకెన్ 360 ప్లస్ తీటా ప్లస్ కొసీకెన్ తీటా. దిస్ ఈజ్ వెరీ సింపుల్ అన్న, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఇచ్చినప్పుడు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు, అన్ని పాజిటివ్గానే ఉన్నాయి, రైట్. సో ఈ విధంగా మనం రిలేషన్ చెప్తాం అనమాట. 90 మైనస్ తీటాకి 360 ప్లస్ తీటాకి 90 ప్లస్ తీటా 180 మైనస్ తీటా 270 మైనస్ తీటా 180 ప్లస్ తీటా 270 ప్లస్ తీటా 360 మైనస్ తీటా, వీటన్నిటికీ కూడా ఫంక్షనాలిటీస్ ఇలా ఉంటాయి. ప్లీజ్ నోట్ దిస్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా. ప్లీజ్ నోట్ దిస్. థ్యాంక్ యూ. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్.